క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. రఘువరన్ బీటెక్ అగైన్ చాలా సినిమాలు చెప్పినా కూడా ఎందుకో నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. సో తాగేసి వచ్చినప్పుడు తల పట్టుకొని కూర్చుంటాడు. ఎరా ఎదవా తాగేసి వస్తావా, ఏదో పోన్లే కదా అని 200 ఇస్తే మందు తాగొస్తావరా? అదేంటమ్మా 200 కదా ఇచ్చావు? 200 ఇస్తేనే మందు తాగొచ్చావు, 2000 ఇస్తే ఏ గంజాయి తాగొచ్చేవాడువా? ఎదవా ఎదవా అని. నెక్స్ట్ భానుప్రియ గారు. బాబు, నేను నీకేం అన్యాయం చేశానయ్యా? ఎందుకయ్యా నా బిడ్డను చంపడానికి బయలుదేరావు? ఇదేంటి, ఇది మా అబ్బాయి మెళ్ళో ఉండాలి, నీ మెళ్ళకి ఎలా వచ్చింది? నిజం చెప్పు, దొంగతనం చేసావు కదూ, ఒట్టేసి చెప్పు. అరే ఏంద్ర బిడ్డ ఇట్లొచ్చినావు, చెప్పబెట్టకుండా వచ్చినావేంద్రా? కేఆర్ విజయ గారు. మీరు అడుగుతున్న సీతమ్మ తల్లి ఇక్కడ లేదు బాబు, అడవులకు వెళ్ళిపోయింది. ఏమో ఎక్కడో ఏ మూలనో. సుజాత గారు. ఒసే అది నాలిక తాటిబట్ట. సీతమ్మోరు లాంటి అమ్మోర్ని పట్టుకుని ఇంకొక్క మాట మాట్లాడితే ఒక్కొక్కళ్ళ నాలిక తెగ్గొస్తా. హేమమాలిని గారు. ఈ 32 కరవాలాలను కరిగించి ఒక కరవాలంగా చేయించండి. ఆ కరవాలాన్ని పట్టుకుని సింహాసనం మీదున్న ఆ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతో మంది హీరోలని అండ్ హీరోయిన్స్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాం. అట్ ద సేమ్ టైం 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్ కూడా మీకు పరిచయం చేశాం. ముఖ్యంగా చూసుకుంటే 24 టెక్నీషియన్స్లో మనకి ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతో మంది చెన్నైలో మనం పరిచయం చేశాం. ఎందుకంటే హీరోని హీరోయిన్ని ఎంతగానో ఇష్టపడతామో వాళ్ళు చెప్పే ప్రతి డైలాగ్ కూడా మనం మిస్మరేజ్ అవుతుంటాం. అలాగే ఎంతోమంది హీరోస్కి డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసమూర్తి గారు కావచ్చు, వాసు గారు కావచ్చు, రత్నకుమార్ గారు కావచ్చు, ఇలాంటి ఎంతో గొప్పవారిని మా ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం చేసాం. అట్ ది సేమ్ టైం ఎంతోమంది హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పే కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంకా మన తెలుగులో, మన హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు ఎవరికి తెలియదు అంటే నిజంగా వాళ్ళు చేసిన కృషి మనం బయటికి చెప్పలేదు అని ఒక మాట కూడా అనుకోవచ్చు. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంతోమంది. భానుప్రియ గారు కావచ్చు, దేవయాని గారు కావచ్చు, సుహాసిని గారు కావచ్చు, కేఆర్ విజయ గారు కావచ్చు, ఇలా ఎంతో మందికి, సనా గారికి కావచ్చు, ప్రగతి గారికి కావచ్చు, హేమమాలిని గారికి కావచ్చు, ఎన్నో సీరియల్స్కి కూడా ఆమె హీరోయిన్స్కి గాత్రం అందించిన ద వన్ అండ్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ విత్ మీ శ్రీవల్లి గారు. ఒక్కసారి పరిచయం చేద్దాం. ఆమె చెప్పిన సినిమాలు చూస్తే ఒక్కసారి మీకే అనిపిస్తుంది, వావ్ ఏం టాలెంట్ ఉంది, ఇంకే ఇన్ని రోజులు మాకు పరిచయం చేయలేదని నన్నే తిడతారు కొంచెం. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నాతో ముందున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడి ఆమె సినిమాల గురించి, ఆమె గురించి. నమస్కారం శ్రీవల్లి గారు. నమస్తే రోషన్ గారు. చాలా ఎక్కువ ఏంటి నేను నిజంగా ఇంత అచీవ్ చేశాను అనిపిస్తుంది మీరు చెప్తుంటే. చేశారా చేయలేదా? థ్యాంక్ యూ. మీరు చెప్తుంటే చేశానని అనిపిస్తుంది. అంటే ఈ ట్రావెల్లో తెలియలేదు ఇన్ని వర్క్ చేసాము, ఇన్నేళ్ళ నుంచి వర్క్ చేసాము అనేది అయితే ఇప్పుడెప్పుడు రియలైజ్ అవ్వలేదు. చేసుకుంటూ పోయి ఇంకా చెయ్యాలి చాలా అనే అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ అవ్వనియండి, మేము డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంత లేరు, కాంపిటీషన్ లేరు. అవును, 25 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చి 25 years అయిపోయింది దాదాపు అండి. నేను ఆర్టిస్ట్ గా చెప్పాలంటే ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా 24 years అయింది. సో 25th year. ఓకే. సో ఎప్పుడు అంత కాంపిటీషన్ లేదు, వర్క్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడూ లేదు. బట్ ఈ మధ్య కాస్త వర్క్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఎన్ని నేనైనా చెప్పింది, ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలిగాను, చెప్పగలిగాను? ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు అక్కడ 2 బ్యాలెన్స్ చేయాలి. మీ డబ్బింగ్కి ఆమె షింక్ అవ్వాలి, ఆమె చేసే యాక్టింగ్కి మీరు షింక్ అవ్వాలి. ఆ ఎమోషన్స్ని పండించాలి డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా. ఎలా అనిపించేది ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు మెయిన్ మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి నాకు ఎలా అనిపించేది అంటే, ఏ క్యారెక్టర్ని డబ్బింగ్ చెప్పేటప్పుడు బేసికల్గా సెన్సిటివ్గా ఉంటాం ఆర్టిస్ట్లం. ఫర్ దట్ మ్యాటర్ మనం అందరం, మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళం అందరం కూడా మనము కూడా అటాచ్ అయిపోతాం తొందరగా ఎమోషన్స్కి. నాకు ఇంకా ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే అన్నీ మదర్ సెంటిమెంట్ మూవీసే. సో ఆబ్వియస్గా మదర్ అనేసరికి ఎలాంటి వాళ్ళమైనా కనెక్ట్ అయిపోతాం. సో నేను నిజంగానే ఏడ్చేస్తూ ఉండేదాన్ని. నాకు అది చాలా ఒక నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లు నేను కూడా ఈక్వల్గా ఎమోషన్ అయిపోయిన, చెప్పలేక డబ్బింగ్ ఆపేసిన ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటివి ఏంటంటే, శ్రీరామరాజ్యం డబ్బింగ్ చెప్పేటప్పుడు బాపు గారు చెప్పించుకుంటారు డబ్బింగ్, కూర్చుని ఆయనే చెప్పించుకుంటారు. ఎవరు కో డైరెక్టర్స్ అట్లా ఉండరు. ఆయన సినిమా అంతా ఆయనే A to Z ఆయనే చూసుకుంటారు.
అందులో అమ్మ ఈ సీన్ ఒకటి చూడండి, తర్వాత మీరు చెప్దురు గాని అని చెప్పేసి ముందు సీన్ అంతా ప్లే చేశారు. వాళ్ళు లవకుశులు ఇద్దరు వచ్చినప్పుడు పాట పాడి మేము సీతమ్మ వారిని కూడా చూడడానికి వచ్చాము, స్వామి కనిపించాడు అమ్మవారు కనిపించలేదేంటి అని అడిగితే అప్పుడు ఏడుస్తూ కౌసల్య చెప్తారనమాట, ఆమె లేదు అడవులకి పంపించేశాము ఎక్కడుందో తెలీదు అని చెప్పి. సో ఆ సీన్ అంతా ప్లే చేసుకొని చూడమన్నప్పుడు చూసి నేను ఎంత ఏడ్చేశానో నేను చెప్పలేను. బాపు గారు అడిగారు, అమ్మ ఆపేద్దాము ఈ పూటకి, మనం మర్నాడు చెప్దామని చెప్పి. నేను ఆపలేకపోయాను, ఎందుకంటే వన్స్ ఆ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఆ ఒరిజినాలిటీ రాకపోవచ్చు. అలాగా ఎన్నో సందర్భాల్లో ఈవెన్ శరణ్య గారికి చెప్పే దాదాపు సినిమాలు అన్నిటిలో నేను చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోతాను. ఆవిడ క్యారెక్టర్ చెప్తూ ఉన్నానంటే పరకాయ ప్రవేశంలో ఆటోమేటిక్గా ఆమె వాయిస్ అలా వచ్చేస్తుంది. నాకు ఇప్పటికీ నేను సర్ప్రైజ్ అవుతా. వేరే ఏ ఆర్టిస్ట్కి చెప్పినా మ్యాచ్ అయ్యేటట్టు చెప్తానేమో, ఎస్పెషల్లీ శరణ్య గారికి వచ్చేసరికి మాత్రం నేను 100% ఆవిడ పరకాయ ప్రవేశం అయిపోతాను. అవును, ఆమె బాడీ లాంగ్వేజ్ ఈక్వల్ గా ఉంటుంది, అలా వచ్చేస్తుంది నాకు. అది ఏంటో మరి నాకు కూడా తెలీదు. మేబీ ఆర్టిస్ట్ అవ్వడం ఇన్ వన్ వే నాకు అడ్వాంటేజ్ అనుకుంటాను నేను. సో అందరూ కూడా ఆన్ స్క్రీన్ మమ్మల్ని ఏడిపించేస్తుంటారు, మీరు ఆఫ్ స్క్రీన్ ఏడిపిస్తారు, మేము చూడలేదు ఎప్పుడు కూడా. సో ముఖ్యంగా చూసుకుంటే ఛత్రపతి సినిమాలో అది ఎంత పెద్ద మంచి యాక్షన్ డ్రామా మూవీ అయినప్పుడు కూడా సెంటిమెంట్ కూడా అలానే ఉంటుంది. ఒకవైపు యాక్షన్ ఉంటుంది, ఒకవైపు సెంటిమెంట్, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దీనికి హీరో ప్రభాస్ అయితే అక్కడ దానికి మెయిన్ ఆవిడే భానుప్రియ గారే. ఆమె లేకపోతే సినిమా లేదు అసలు అనిపించే విధంగా ఉంటుంది. క్లైమాక్స్ చూస్తే మనకి ఒక్కసారి మా కోసం అది ఎప్పటికీ దాదాపుగా గుర్తుంటుంది. ఇప్పటికీ సినిమా వచ్చినప్పుడు చూస్తే బాగా చెప్పానే అనిపిస్తుంది నాకు ఆ డైలాగ్. లాస్ట్లో వచ్చిన తర్వాత షూట్ చేసేస్తుంది ఆవిడే కనిపట్టుకుని, ఆయన పడిపోగానే వచ్చి పట్టుకుని, ఏంటయ్యా ఎందుకయ్యా నా కొడుకుని చంపేయాలనుకున్నావు, ఏం చేశాడయ్యా నా బిడ్డ చెప్పు అనగానే ఆ శంఖం బయటకు వస్తుంది. ఇది నా బిడ్డది, నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు, ఇది దొంగతనం చేసావు కాదు, ఒట్టేసి చెప్పు. ఎలా ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రభాస్ గారు మీరు ఒకేసారి చెప్పారా, లేకపోతే ఎందుకంటే కొన్ని షింక్ అయ్యే ఉంటాయి కదా డైలాగ్స్ కూడా? లేదండి, ఇంతకు ముందే ఎలా ఉండేది, స్టార్టింగ్ లో లూప్ సిస్టమ్ అని చెప్పేవాళ్ళు. డబ్బింగ్ లూప్ ఇలా తిరుగుతూ ఉంటే 3-4 మైక్స్ పెట్టి, ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ ని మీరు ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ లో చూడొచ్చు. ఆల్ ఇండియా రేడియోలో ఒక 4-5 మైక్స్ అట్లా పెట్టేసి వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగ్స్ చెప్పేస్తూ ఉంటారు. 6 ఆర్టిస్టులు ఉన్నారు, బట్ అక్కడ 4 మైక్సే ఉన్నాయి. సో నేను మీ వెనకాల నిలబడతాను, మీ డైలాగ్ అయిపోగానే మీరు కొంచెం వెనక్కి వస్తారు, నేను ముందుకెళ్ళి డబ్బింగ్ చెప్తాను అనమాట. బట్ ఒకటే టేక్లో అవ్వాలి. ఇప్పుడు అసలు ఎక్కడండి బాబు టెక్నాలజీ ఎంత, నేను నా డబ్బింగ్ నేనే చెప్పేసుకుంటాను, ప్రభాస్ గారు. ఈవెన్ ఇప్పుడు సింగర్స్ కి కూడా అదే కదండి, ఎవరి ట్రాక్ వాళ్ళు పాడుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్ని మ్యాజిక్లు చేస్తారో అది వింటే వీళ్ళకే అనిపిస్తుంది ఏంటి మేమేనా పాడింది, అసలు ఏంటి మా వాయిసేనా అని. సో టెక్నికల్ గా చాలా డెవలప్ అయింది కాబట్టి ఇద్దరు కలిసి చెప్పేది లేదు. మీరు డబ్బింగ్ చెప్పారా, ప్రభాస్ గారు చెప్పారా? నేనే చెప్పాను అనుకుంటున్నాను. హీరో గారు ఎప్పుడు లాస్ట్ లో చెప్తారు, ముందు వాళ్ళ ట్రాక్ చెప్పించేస్తారు. మెయిన్ లీడ్స్కి ఎప్పుడైనా కూడా ట్రాక్ చెప్పించేస్తే, ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ ఆర్ఆర్కి ఇచ్చుకోవడానికి కానివ్వండి, వాళ్ళు లాస్ట్ లో వచ్చి చెప్తారు. నేను ఇప్పటివరకు నేను గమనించినంత వరకు హీరోస్ ఎప్పుడు లాస్ట్ లో చెప్తారు. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే ఫస్ట్ మీరు డబ్బింగ్ అయిపోయిన తర్వాత తన డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ వాయిస్ వింటే చాలా ఎమోషనల్ అయిపోయారు. అట్లా నాకు వేదం సినిమాలో శరణ్య గారికి చెప్పా. వేదం సినిమాలు చెప్పినప్పుడు బన్నీ గారు నా తర్వాత చెప్పారు. ఆ బన్నీ గారు కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్లో షూట్ చేసిన తర్వాత ఒక హాస్పిటల్లో ఉంటారు, అక్కడ ఏదో సమ్ ఎమోషనల్ సీన్ ఉంటుంది. అప్పుడు ఆయన తిడుతూ ఏదో డైలాగ్ చెప్తారు ఆవిడ. సో ఆ ఎమోషన్ డైలాగ్ ఆయన అనుకున్నారంటే ఈవిడ ఆన్ సెట్ ఇంత బాగా చేశారు, డబ్బింగ్ ఎవరు బాగా చెప్తారో, ఎవరు చెప్తారో, ఎట్లా చెప్తారో ఈవిడ చెప్పుకుంటే బాగుంటుంది అనుకున్నారంట. బట్ నేను వెళ్ళి నా డబ్బింగ్ విన్న తర్వాత ఆయన నిజంగా ఎమోషనల్ అయ్యారట. అది కో డైరెక్టర్ ద్వారా చెప్పించి నెక్స్ట్ టైం ఆవిడ వస్తే నేను చెప్పానని చెప్పండి, నేను చాలా ఎమోషన్ అది సెట్లో ఆవిడ ఎంత బాగా చేశారో ఎలా చెప్తారో అనుకున్నాను, ఆవిడ చాలా బాగా చెప్పారని ఆయన అప్రిషియేట్ చేశారు. అది నాకు క్రిష్ గారు చెప్పారు, కో డైరెక్టర్ కూడా కాదు, డైరెక్టర్ క్రిష్ గారు కదా సినిమాకి. ఆయన చెప్పారమ్మా ఆయనకు చాలా నచ్చింది, మీకు పర్సనల్ గా అప్రిషియేషన్ చెప్పారు చెప్పమని చెప్పి అని. సో అట్లాగా మేబీ వాళ్ళు అనుకుంటారేమో అబ్బా బాగా వచ్చింది అని, బట్ మా దాకా రాకపోవచ్చు. బట్ మీకు ఛత్రపతిలో బాగా నచ్చిన డైలాగ్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా కాబట్టి, లైక్ షెఫీ ఉంటాడు, ప్రభాస్ ఉంటాడు, మీరు ఉంటారు, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి దాంట్లో? అంత పెద్ద డైలాగ్స్ మేబీ మదర్ కి అంత డైలాగ్స్, అంత లెంతీ డైలాగ్స్ ఏ సినిమాలోనూ ఉండవు మనం చూస్తే. ఛత్రపతి మేబీ స్టార్టింగ్ అనుకుంటా,
ఒక్క డైలాగు 2 డైలాగు లేదా అన్నం తిన్నావా భోజనం చేసావా లేకపోతే ఇంకోటేదో 1-2 డైలాగ్స్ ఉంటాయి తప్ప లెంతీగా మదర్ ఎమోషనల్ సీన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఆ సినిమాలో మేబీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత శరణ్య గారు మెయిన్ ఏ సినిమాలో ఆవిడ చేసినా మదర్ సెంటిమెంటే ఉంటుంది, మెయిన్ మదర్ లీడే ఉంటారు ఆవిడ. సో అట్లా కూడా అండ్ సేమ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమా ఒకటి ఉంది, శర్వానంద్ గారిది. శర్వానంద్ నిత్యా మీనన్. సో అందులో ఆవిడ పవిత్ర లోకేష్కి చెప్పాను, అది ఒక మెయిన్ మదర్ చెప్పి నేను దాదాపుగా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అవును కదా అన్ని మదర్స్కి నేను అందరూ మెయినే, ఎవరు గెస్ట్ లాగా వచ్చి ఏదో అలా వచ్చి వెళ్ళిన వాళ్ళు కాదు, అందరూ మెయిన్ మదర్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే చెప్పాను నేను చెప్పడం కూడా. ఓకే, ఛత్రపతిలో భానుప్రియ గారు ఆల్మోస్ట్ సినిమా అయిపోయేదాకా ఏడిపిస్తూనే ఉంటారు. మీరు ఎన్నిసార్లు ఏడ్చారు డబ్బింగ్ చెప్పేది? నేను ఆ సీన్ అంతా ఏడ్చాను. నేను ఆ సీన్ అండ్ అది ఇంకా నా కెరియర్ స్టార్టింగ్, దాదాపు నేను 2-3 ఏళ్ళు అయిందే మా సినిమాకి అప్పటికి వచ్చి. నాకు అసలే సెన్సిటివ్ ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం అట్లా లేను కానీ ప్రతిదానికి ఏడుపు వచ్చేది నాకు. అది చెప్పిన ప్రతిసారి ఏడ్చేదాన్ని. అది ఆ డైరెక్టర్గా కో డైరెక్టర్ కూడా ఉండేవాళ్ళు, ఆయన మొన్న ఈ మధ్య కోవిడ్తో ఇదయ్యారు, సత్యం గారు అని చెప్పి. నేను చాలా బాధపడ్డా ఈ మధ్యకాలంలో, నా దగ్గర వాళ్ళని చాలామందిని లాస్ అయ్యాను నేను. ఎప్పుడైనా ఫోన్ బుక్లో ఇంక వీళ్ళ నెంబర్స్ మనకు ఉండవా, వీళ్ళని మనం చూడమా అని అనుకుంటే అట్లా చాలామందిని. బట్ ఆ సినిమాకి సత్యం గారు చాలా దగ్గరుండి చెప్పించారు. ఓకే, చాలాసార్లు కలిసి కూడా అమ్మా నువ్వు వేరే సినిమా మనం చెప్పాలి చేయాలని అంటూ ఉండేవాళ్ళు. సో ఆయన దగ్గరుండి ఏడిస్తే దగ్గరుండే చిన్నపిల్లని బుజ్జగించినట్టే, ఎందుకురా ఇవి సినిమాలు ఇలా సెన్సిటివ్ అయితే కష్టం, ఇలాంటివి చాలా చెప్పాలనేవాళ్ళు. ఆ సినిమా ఆ స్ట్రెచ్ అంతా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి భాష మీద పట్టున్నప్పటికి కూడా చాలా మంది ఆర్టిస్టులు అవతల లాంగ్వేజ్ నుంచి మన లాంగ్వేజ్లో చేసే వాళ్ళు కూడా డబ్బింగ్ టైం లేక ఆ టైంలో ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్టులనే యూజ్ చేస్తారు. కొంతమంది వాయిస్లు అలానే సెట్ అయిపోతాయి. మీరు అన్నట్లుగానే శరణ్య గారు తమిళ అయినప్పటికి కూడా నిజంగా ఆ వాయిస్ ఆమె చెప్పుకుంది తెలుగులో. ఏంట్రా అంటే అసలు యాజ్ ఇట్ ఈజ్ నాకు ఇప్పుడు బట్ టేక్ లో చెప్తే మాత్రం నేను అదే అనుకుంటా, హౌ ఎలా ఒకసారి పైలట్ విని ఒకసారి టేక్ ఎలా చెప్పేస్తున్నాను అనిపిస్తుంది నాకు. ఆవిడకైతే అసలు మీ ఇద్దరు ఏమన్నా జర్నీ స్టార్ట్ చేయి ఏమన్నా తిరిగారా లేకపోతే కలిసి జర్నీ చేశారా? చాలా సినిమాలు చెప్పాను. మేబీ అలా అంతే, అంటే అంత ఏమి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పారు రికగ్నైజేషన్, ఇది 100కి 1000% ట్రూ. చాలా తక్కువ మంది పలానా వాళ్ళు చెప్పారా తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరు స్టార్ట్ చేసేది మేమే డబ్బింగ్ ఆర్టిస్టులు. కరెక్ట్ ఫస్ట్ నేను చాలా చూసాను మీ ఇంటర్వ్యూస్, నాకు చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఒక ప్రెస్టీజియస్ గా కూడా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా. ఎందుకంటే జెన్యున్ గా ఇస్తున్నారు అండ్ ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరంటూ ఇంట్రడ్యూస్ చేయకపోతే అసలు ఎవరు వీళ్ళంతా అనిపిస్తుంది. ఎంత మాకు వాయిస్ పబ్లిక్ లో వింటున్నా కూడా మాకంటూ ఫేమ్ లేదే. శరణ్య గారు ఎంత ఎమోషనల్ పండించగలరు, అట్ ది సేమ్ టైం అంత డ్రామా, అంత ఎమోషనల్ అండ్ అట్ ది సేమ్ టైం అంత కామెడీ కూడా పండిస్తారు. రఘువరన్ బీటెక్ లో కంప్లీట్ గా ఆవిడ చనిపోయేంత వరకు కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ అసలు సినిమా అది. అది కూడా నాన్ స్టాప్ ఉంటది వాయిస్, ఊరక బ్రేక్లు ఉండదు ఎక్కడ, మాట్లాడిస్తూ ఉంటారు. ఆ డబ్బు ఒక్కసారి మీరు కూడా మా కోసం. తాగేసి వస్తాడు, తాగేసి వచ్చిన తర్వాత పక్కన హీరోయిన్ తీసుకొచ్చేస్తుంది, ఫోన్ చేస్తే ఏంట్రా తాగొచ్చావా, పద పద ఇక్కడ కూర్చో, నాన్న ఉన్నారేవో చూసొస్తాను. బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి లేరు లోపలికి రా, లోపలికి తీసుకెళ్తారు, పడుకుంటారు. మర్నాడు వచ్చి ఇట్లా తలపట్టుకుని బయట కూర్చుంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సరేరా చూసి, ఏరా రాత్రి తాగొస్తావా యదవా అని రోడ్డు మీద పడిపోయావురా. అదేంటమ్మా రోడ్డు మీద పడిపోవడం ఏంటి, ఇంటికొచ్చి పడుకున్నావా, తాగి పడిపోయారా యదవా, పక్కింటి అమ్మాయి తీసుకొచ్చి దిగబెట్టింది. అది ఒకటి బాగుంటుంది. అండ్ జీతం ఉద్యోగానికి పనిచేస్తాడు, ఐఫోన్ గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని. అప్పటిదాకా ఉద్యోగంలో చేరనన్నవాడు ఎప్పుడైతే అమ్మాయి ఐఫోన్ అడిగిందో జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు కాల్ సెంటర్లో. 50,000 అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది 50,000 జీతం అంటే, అబ్బో 50,000 జీతం వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడు. ఈవిడ చాలా హ్యాపీ. 4 రోజులు అయిపోతుంది, తీసుకొచ్చి 10,000 ఇస్తాడు చేతికి. ఏంట్రా నీ జీతం 50,000 అన్నావుగా, అవునమ్మా 40,000 పెట్టి ఐఫోన్ కొంటున్నా. అదేంట్రా మీ నాన్నకేం చెప్పనురా రే వెళ్ళిపోతాడు. సో అది దాదాపు ఆ కాన్వర్జేషన్ అంతా కూడా అతనితో చాలా ఎమోషనల్గా ఉంటుంది. అంటే మేడ పైన అతను ఇది ఇచ్చేస్తాడు, ఏంటది ఏం స్కోప్ అంటారు, మైండ్ స్కోప్ ఏదో చూస్తాడు నక్షత్రాల దూరంగా, ఏంటరా ఇది
నక్షత్రాలమ్మా చూడు దగ్గరగా కనిపిస్తాయి, ఇలా ముట్టుకుని ఇలా ముట్టుకోబోతారు. అమ్మ కనిపించదమ్మా, నువ్వు అందదే, నువ్వు అలా చూడంతే దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి అంటే అలా మెల్లగా చూసి, తెలివైన వాడు వేరా రఘు, మరి నీకు ఉద్యోగం ఎందుకు రాదురా? ఉద్యోగానికి తెలివి ఉంటే సరిపోదమ్మా, తెలివి ఒక్కటి చాలరా. ఏంటో వాళ్ళిద్దరి మధ్యలో అది చాలాసార్లు ధనుష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నాకు నిజంగా తల్లి ఆవిడ అని. వాళ్ళిద్దరిని చూస్తే అలాగే అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన సినిమా. అండ్ అదే సినిమా ముందు దాదాపుగా మా అమ్మని నేను ఇదయ్యాను అనమాట. సో నాకు ఇంకా ఎక్కువ సాంగ్ వింటుంటే అందరికి ఏడుపు వచ్చేస్తుంది ఇప్పటికీ ఆ సినిమా నేను ఇప్పటికీ చూసినా ఏడుస్తాను. అలా కళ్ళలో అనుకోకుండా ఎన్నిసార్లు చూసినా. నాకు తెలుసు నేను డబ్బింగ్ చెప్పాను, అది సినిమా, అది యాక్ట్ అని తెలుసు, కానీ ఏదో ఎమోషన్, తెలియని ఎమోషన్ ఆ సినిమాకి నాకు చాలా ఇష్టం. ఇన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పారు కదా శ్రీవల్లి గారు. ఎస్, మీరు చాలాసార్లు క్యారెక్టర్ కోసం ఎమోషనల్ అవుతారు. నిజ జీవితంలో నాకు కూడా ఇలా జరిగింది, నాకు కూడా ఇలా అయ్యింది అని ఫీల్ అయ్యి అసలు ఏడ్చిన సందర్భాలు డబ్బింగ్ చెప్పిన రోజుల్లో? అష్టాచమ్మ సినిమా డబ్బింగ్ చెప్తున్నాను. అసలు ఆ సినిమా ఎట్లా వర్క్ చేశానో నాకే తెలీదు. ఫస్ట్ పాయింట్, అమ్మ క్యాన్సర్ హాస్పిటల్లో, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్లో ఉంది, ఐసీయూలో కోమాలో ఉన్నారు. నేను ఆమెను వెళ్ళి చూడటము, ఇక్కడికి వచ్చి డబ్బింగ్ చెప్పడం. చెప్పలేకపోతున్నాను. ఆ కో డైరెక్టర్ ఏమో, అమ్మ నువ్వు అవ్వట్లేదమ్మా, ఈరోజు వద్దు, రేపొద్దు. ఎన్ని రోజులైనా అదే పరిస్థితి. 5 days వర్క్ చేశానండి నేను ఆ సినిమాకి. అంటే ఏ టైంలోనన్నా మమ్మీది కాల్ రావచ్చు, అది నేను అక్కడ ఉండి చేసేది లేదు. మా అన్నయ్య ఏమో నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకో అని చెప్పేవాడు. అది బాగా మా మదర్ది. నేను అదొక్కటే నాకు తెలిసి మేబీ నా లైఫ్లో నేను బాగా ఎమోషనల్. ఎందుకంటే ప్రతి మదర్ స్ట్రగుల్ అవుతారు పిల్లల్ని రేస్ చేయడానికి. మా అమ్మ కూడా చాలా కష్టపడింది. మమ్మల్ని ఆర్టిస్టులుగా అంటే ఎవరో ఒప్పుకోరు, మామూలుగా ఎంకరేజ్ చేయరు. బట్ మా అమ్మ యూస్ టు ఫీల్ ప్రౌడ్, నా పిల్లలు ఆర్టిస్టులు, నా 2 పిల్లలు ఆర్టిస్టులు, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి. ఎందుకు ఎక్కువ బాధపడాల్సి వచ్చిందంటే, మేము అన్నీ సెటిల్ అయ్యి ఒక రేంజ్కి వచ్చేలోపు తను కష్టపడిన నాళ్ళు మమ్మల్ని రేస్ చేసింది. మేము తనకి ఏదైనా చేయాలనుకునేసరికి తను లేరు. నేను అందుకని బాగా మిస్ అవుతాను మా అమ్మని. గుర్తొచ్చేసింది అమ్మ. అట్లా అమ్మ అంటే అమ్మేనండి, ఎవరు రీప్లేస్ చేయలేరు. అది బాగా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హస్బెండ్? మా వారి పేరు నందకిషోర్. వారు యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తారు, బ్రాంచ్ హెడ్గా. అండ్ మా అత్తయ్య గారు, మావయ్య గారు మాతోనే ఉంటారు. మా మావయ్య గారు స్టీల్ ప్లాంట్లో ఏజీఎంగా చేసి రిటైర్ అయ్యారు వైజాగ్లో. మొన్న వరకు వైజాగ్లో ఉండేవాళ్ళు. మేము బలవంతంగా లాక్కొచ్చేసాం, ఇంకా అక్కడ వద్దు, ఇక్కడ ఉండండి, బికాజ్ పాండమిక్, పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర మేము ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నేను మా అత్తయ్య గారు వాళ్ళతో ఉన్నప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, పెద్దవాళ్ళు అందరూ అనుకుంటారు పెద్దవాళ్ళు మన దగ్గర పెట్టుకుంటే బర్డెన్ అనుకుంటారు, పేరెంట్స్ని బేర్ చేయడానికి. యాక్చువల్లీ మనకి అడ్వాంటేజ్ వాళ్ళు మన దగ్గర ఉండడం వలన. ఆ స్ట్రెంగ్త్ సపోర్ట్ డిఫరెంట్. అది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిన. మా అత్తయ్య గారు వాళ్ళు మాతో ఉండడం, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అండ్ నా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగితే వాళ్ళు పెరిగే పద్ధతి, ఎథిక్స్ అంతా తెలుస్తుంది, డెఫినెట్లీ తెలుస్తుంది. వాళ్ళకి ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు. సో అత్తయ్య గారు, మావయ్య గారు, మా వారు యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, బాబులు, 2 బాబులు, ట్విన్స్. సూపర్. సో ఇది మా ఫ్యామిలీ. ఎంత ఏజ్ పిల్లలకి? 3 years ఇప్పుడు, 3.5. సో పేర్లేంటి? అద్విత్, అభిరామ్. మీలాగా చాలా అందంగా ఉంటారా? నాకన్నా చాలా అందంగా ఉంటారు. చాలా. అయితే నందకిషోర్ లాగా ఉంటారు. పెద్దవాడైతే మా వారి ప్రింట్ అచ్చు. ఎస్. చిన్నవాడు మా మావయ్య గారు, అందుకనే నాకన్నా అని చెప్పా. సో వాళ్ళని హీరోలు చేయాలా? నో అండి, వాళ్ళు ఏమవుతానంటే అది. నేను ప్రెషర్, ఈవెన్ చదువు విషయంలో కూడా ప్రెషర్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను చదివిన చదువుకి, చేస్తున్న ఉద్యోగానికి, సంపాదిస్తున్న సంపాదనకి ఏ సంబంధం లేదు. అండ్ ఈ రోజుల్లో ఉద్యోగాలు చూస్తూ ఉంటే అంత హ్యాపీగా, అబ్బో ఇంకేముందిలే ఉద్యోగం అనే అంత ఇదిగా లేదు వర్క్ ప్రెషర్. నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు ఏమవుతే అది. ఇండస్ట్రీకి వస్తారా రండి, లేదు మీకు ఏం చదువుకోండి, లేదు మీకు ఇంకేదన్నా
జస్ట్ చాయిస్. మా వారు నేను అదే అనుకున్నాం. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఫ్యామిలీ ఎవ్వరికి కూడా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీకి ఓకే. దే కంప్లీట్లీ న్యూ. వాళ్ళకి అస్సలు తెలియదు ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ టైమింగ్స్ ఏంటి, ఇక్కడే డబ్బింగ్స్ అంటే ఎలా ఉంటుంది అంటేనండి, మనం ఆల్ ద టైమ్ అవైలబుల్గా ఉండాలి. అవును. సడన్గా ఫోన్ చేసి ఇప్పుడు అమ్మ 11 o'clockకి వాయిస్ టెస్ట్ అంటారు, 10ంటికి ఫోన్ చేసి. వీళ్ళకి కొత్తలో ఇదేంటి కొత్తగా ఈ టైంకి వెళ్ళిపోతావా సడన్గా, ఏ టైం కంటే ఏ టైంలో అంటే మన చేతిలో ఉండదు. అయినా కూడా ఏ రోజు ఈ క్షణం వరకు కూడా ఎప్పుడు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టింది, ఇదేంటి నీ టైమింగ్స్ అని అన్నది ఎప్పుడూ లేదు. సో మా వారు కూడా ఎట్లా అంటే ఆయన సపోర్ట్ లేనిదే నథింగ్ అండి. ఫర్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ విమెన్ బయటకు వచ్చి వర్క్ చేస్తోందంటే హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఏం చేయలేము. ఆయన చాలా. సో ఇప్పుడు సెటైర్ అంటారు కాబట్టి నేను మీకు చెప్పాలి, ఢిల్లీ క్రైమ్ అని చెప్పి మధ్య ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. నిర్భయ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని వాళ్ళు ఒక వెబ్ సిరీస్, యూ మస్ట్ వాచ్ దట్. ఓకే. అది నా దృష్టిలో చాలా అద్భుతం అంటాను నేను. అది చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయాను. అందులో వర్తిక చతుర్వేది అని డీసీపీ సౌత్ సెంట్రల్ ఢిల్లీ ఆవిడకి చెప్పాను అనమాట. మెయిన్ లీడ్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ అదంతా ఇన్వెస్టిగేట్ చేశారో డీసీపీ, ఆవిడకి చెప్పాను అనమాట. సో ఆ చెప్పిన 15-20 days నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఏదన్నా ఉంటే మనకి ఇది ఇందాక నేను చెప్పినట్టు అదొక ఇన్సిడెంటే కదా, అయిపోతుంది, ఏముంది అది అంతా ఆర్టిఫిషియల్ అమ్మా, అదంతా అని చెప్పొచ్చు. బట్ నిర్భయ కేసు అనేది రియల్గా జరిగింది. సో రియల్గా జరిగిన దాన్ని ఎట్లా మనము అరే అది నిజంగా జరిగింది, ఆ అమ్మాయి చెప్తోంది, ఆ అమ్మాయి ఫీలింగ్ అంతా అన్నది. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నేను ఆ డీసీపీ లాగా మాట, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇట్లా, నువ్వు డీసీపీ, నువ్వు ఇంటికి వచ్చావు, నువ్వు మా ఆవిడవి, ఆయన 4-5 సార్లు అట్లా క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఓకే. ఎమోషనల్గా బాగా ఫీల్ అయిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? హస్బెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ? అన్నీ బేసికల్గా వాళ్ళకి నచ్చుతాయండి. అంత ఎమోషనల్గా అనేది చూసి చేస్తే బాగుంది, ఇది చాలా బాగా చెప్పారు. మా అత్తయ్య గారు అప్రిషియేట్ చాలా ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది ఆవిడ దగ్గర నుంచి నాకు. ఎందుకంటే సీరియల్స్ అవనియండి లేకపోతే సినిమా అవనియండి, ఆవిడ చాలా కీన్గా చూస్తారు. చూసి నీ వాయిస్లో తెలియట్లేదు, చాలా బాగా చెప్పావు, ప్రత్యేకం వింటారు గుర్తుపెట్టుకొని మరి. సో ఓకే. అంటే అంత స్పెసిఫిక్గా ఇది బాగుంది అని అంత ఏం లేదు కానీ, బట్ ఓవరాల్గా దే లైక్, బాగా చెప్తావు, డబ్బింగ్ బాగుంది, ఇది చాలా బాగా వచ్చింది అవుట్పుట్, లేకపోతే ఇది కొంచెం బాగుండాల్సింది, ఇంకా యూ కెన్ డూ బెటర్ అని చెప్పేసి అది కూడా చెప్తారు. సో ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, ఫ్రాంక్గా చెప్పాలి, ఇన్ని క్యారెక్టర్స్కి ఇన్ని వేరియేషన్లు చూపిస్తారు కదా, ఇన్ని షేడ్లు చూపిస్తారు కదా, ఇంట్లో మీ ఆయనకి ఎన్ని షేడ్లు చూపిస్తారు? దీనికి డబుల్ ఇది నే ఆర్టిస్టే అవ్వక్కర్లేదు, పెళ్ళాం ఎవరైనా అన్ని షేడ్లు చూపిస్తారు హస్బెండ్కి. అది మా జన్మ హక్కు అండి. భలేగున్నారు. సీరియస్ క్వశ్చన్ అనుకుంటే ఏదో అనుకున్నారా? ఎస్, నేను ఏమిటని ప్రిపేర్ అయిపోయా, అమ్మ చాలా జాగ్రత్తగా చెప్పాలనుకున్నా నేను. సో ఆబ్వియస్లీ పాపం వాళ్ళకి రెయిన్బో కంటే కూడా డబుల్ రెయిన్బో షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఏదో నవ్వుతూ కూర్చుంటాను, సరే నేను ఎక్కడికో వెళ్ళి లోపల ఏంటి అదే ఇప్పుడే కదా నవ్వుతున్నాను, ఏదో అయ్యిందిలేండి, అదొక అడ్వాంటేజ్. ఏదో అయ్యో పాపం ఏదో కాల్ వచ్చిందో లేకపోతే డబ్బింగ్ ఏదైనా ఎమోషనల్ గా చెప్పిందో అనుకుంటారు అనమాట. సో మీకు ఆల్టర్నేట్ చాలా ఉన్నాయి. ఒక అపరిచితుడు, ఒక మెక్డొనాల్డ్ మూర్తి, ఒక శ్రీవల్లి టైప్ లో చాలా షేడ్స్ ఉంటాయి. సూపర్. బట్ ఫైనల్లీ హ్యాపీ లైఫ్ అండి. అంటే సాటిస్ఫాక్టరీ అంటారే, తృప్తి అనేది నేను చాలా ఎవ్రీడే నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. చాలు, ఇంకేం వద్దు నా లైఫ్కి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా కంఫర్టబుల్ హ్యాపీ లైఫ్లో ఉన్నాను. అలా అడ్జస్ట్ అవటం కూడా పెద్ద అదృష్టం. ఇంకా అడ్జస్ట్ అంటే ఇంకంతే, చాలు, అది చాలు. అది లేకపోతే ఇంకా లేదు, ఇంకా మనకి ఇంకేదో కావాలి అంటే ఇంక కష్టం. అది ఫైనలీ బాధ తప్ప ఏమి ఉండదు. చాలు, ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాను. ఇది నేను అసలు ఊహించలేదు, ఇది నేను అనుకోలేదు అనుకుంటాను. బట్ ఇప్పుడు ఐ గాట్ అనదర్ బిగ్ ఆపర్చునిటీ. ముందైతే చెప్పాలి, దృశ్యంలో చెప్పబోతున్నాను. దృశ్యం 2కి నదియా గారికి మీరే చెప్పారా? 1 నేను చెప్పలేదు. 1 యాక్చువల్లీ సినిమా అంతా చెప్పేశాను. చెప్పిన తర్వాత అత్తారింటికి దారేది ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండింది ఆ టైంలో, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కదా. సో ఆవిడ నదియా గారు పర్టికులర్గా అన్నారు సరితమ్మ చెప్పాలి అని చెప్పి. సో దాంట్లో సరితమ్మ గారు చెప్పారు ఫస్ట్ అత్తారింటికి దారేదిలో, సో దృశ్యంలో కూడా ఆవిడే చెప్పాలి అని. బట్ నా వాయిస్ పర్సనల్గా సురేష్ బాబు గారు అప్రిషియేట్ చేశారు, బాగుంది వాయిస్, మార్చకూడదని కాదు, బట్ ఆవిడ పర్టికులర్గా
నా రిక్వైర్మెంట్ అని చెప్పారు కాబట్టి చేస్తున్నామమ్మా అని చెప్పి. ఓకే. సో అది అందులో మిస్ అయింది, బట్ లక్కీలీ ఇందులో చెప్పారా? చెప్పాలి. ఓకే, చెప్పాలి. సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఎంత వస్తుంది అసలు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? ఛత్రపతికి ఎంత ఇచ్చారు మీకు? అది నాకు అసలు గుర్తు కూడా లేదు. అప్పుడు చాలా తక్కువ ఉండింది రోషన్ గారు. ఇప్పుడు వీ కెన్ డిమాండ్ యాక్చువల్లీ. అప్పుడు ఆ సినిమాకి నాకు తెలిసి 5,000 ఎంతో ఇచ్చి సినిమా అంతా కూడా. యాక్చువల్లీ మాకు తెలీదు ఎంత ఇస్తారు ఏంటి, యాక్చువల్లీ అమౌంట్ ఎంత మధ్యలో చాలా జరుగుతూ ఉంటాయి. అవి మా దాకా రావు. తెలుసుకుంటే ఏమో అడిగితే ఏమంటారో అన్నట్టుగా వీళ్ళు కూడా ఆగిపోయి దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే అడిగితే క్వశ్చన్ చేస్తే అవకాశాలు ఉండవు, అవకాశాలు రావాలంటే క్వశ్చన్ చేయకూడదు. మీరు ఎక్కువ అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా అంటే లవ్ స్టోరీ. లవ్ స్టోరీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ అంటే నాది ఎందుకంటే ప్రేమంటలో తీసుకున్నా. నా ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్ 25,000. ఓ, అది హైయెస్ట్ పేమెంట్ నాకు. నాకు అర్థం కాలేదు ఆ నెంబర్ చూసి 2,500 25,000 ఒక 4-5 సార్లు చూసుకున్నాను ఆ అమౌంట్ నేను. సో దట్ వాజ్ మై ఫస్ట్ హైయెస్ట్ పేమెంట్. తర్వాత లవ్ స్టోరీ. అది కూడా నేను అడగబట్టి వాళ్ళు ఎక్కువ, అంటే డబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేశాను కాబట్టి నేను చెప్పారు. దాంట్లో ఇద్దరు, ఈశ్వరీరావు గారు, దేవియాని గారు, శేఖర్ కమల గారు. సపోజిట్లీ రిలీజ్ అవ్వాలి, కోవిడ్ వల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది. బట్ వండర్ఫుల్ మూవీ, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఇన్ని సీన్లు కానీ ఉంటుందా మీకు? లేదు, పర్ ఫిలిం. సీరియల్స్ వచ్చేసరికి సీన్స్ అండి. పేమెంట్ కూడా కొంతమంది డిపెండ్స్, ఎపిసోడ్స్ లాగా. బట్ మూవీ వచ్చేసరికి మూవీయే. సినిమా లాగా సినిమా మొత్తానికే ఒక సీన్ పేమెంట్ అంటూ ఉండదు. సో దాంట్లో మళ్ళీ మాకు బెనిఫిటల్ ఫండ్స్ అని కట్ చేసి అది ఇది అని మళ్ళీ అందులో తగ్గించి ఇస్తారు. కాకపోతే సాటిస్ఫాక్టరీ పేమెంట్స్ ఉంటాయి. ఓకే, హ్యాపీగా కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఫ్రీలాన్సింగ్, మనకి వర్క్ ప్రెషర్ ఉండదు. నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పా కాసేపు ఆగుతాను, టేక్ యువర్ టైం. ఈవెన్ అది 2 సీన్స్ సినిమా ఉన్నా సరే నేను ఫుల్ డే చెప్తానన్నా వాళ్ళు ఫ్రీ టైం ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆర్టిస్ట్ కా స్పేస్ ఇవ్వాలి, ఫ్రీ టైం ఇవ్వాలి అని చెప్పి. కొన్ని ఎక్కువ అమ్మ సీన్లే చెప్తుంటారు కాబట్టి బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేస్తారు. కొన్ని అరిచే సీన్లు ఉంటాయి, కొన్ని ఏడ్చే సీన్లు ఉంటాయి, కొన్ని రకరకాల ప్రెగ్నెంట్, డెలివరీ ఇట్లాంటి సీన్లు కూడా ఉంటాయి. ఇలా చెప్పేటప్పుడు బాగా ఇబ్బంది పడి వాయిస్ కూడా పోయి చాలా ఇబ్బంది పడ్డా, వోకల్ కూడా అసలు సపోర్ట్ చేయని సందర్భాలు ఉన్నాయా మీకు? నేను నాకు తెలిసి శ్రీరామరాజ్యంకి బాగా ఎమోషనల్ అయ్యాను. యాక్చువల్లీ అందులో అంత ఏడుపు లేదు కానీ ఎమోషనల్గా అవ్వడం వలన వాయిస్ నాకు పెగల్లా, వాయిస్ మొత్తం పోయింది లిటరల్గా. నేను ఇంకా చెప్పలేదు, నా వల్ల అవ్వట్లేదు, రేస్ చేద్దామన్న వాయిస్ అది లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ డెలివరీ సీన్స్, రేప్ సీన్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవి అయితే ఇంకా ఏదైనా మనము మూమెంట్లో అరవటం వేరు, మూమెంట్లో మనం యాక్ట్ చేయటం వేరండి. బట్ ఒక చోట కదలకుండా నేను ఇక్కడే అరిచినా, డెలివరీ పెయిన్స్ అయినా ఇక్కడే, రేప్ అయినా ఇక్కడే, కదలకుండా ఒక మూమెంట్లో నేను మైక్ చూస్తూ ఆ లిప్ సింక్ చేసుకుంటూ నేను అరుస్తూ, మళ్ళీ బ్లోస్ రావద్దు, పా అన్నప్పుడు హిట్ అవుతుంది మైక్కి, అవి రాకుండా మళ్ళీ నేను షౌట్ చేసినప్పుడు ఆ లెవెల్స్ పీక్కి వెళ్లకుండా చాలా మేనేజ్ చేసుకుంటూ, చాలా మళ్ళీ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండాలి, ఇంకా ఒరిజినల్గానే ఉండాలి. సో అవన్నీ కలిపి మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్ అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ కొట్టినప్పుడు, ఆ అరిచినప్పుడు, ఆ డెలివరీ పెయిన్స్ అప్పుడు అది చెప్పలేము. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ మేడం మీద నుంచి తోసేస్తారు, ఎవరు పడిపోతారు. ఆ పడిపోయిన షార్ట్ 5 seconds ఉందనుకోండి, మామూలుగా అయితే 5 seconds ఉండదు, అక్కడి నుంచి పడిపోగానే నెక్స్ట్ సెకండ్లో కింద పడిపోతుంది. కానీ బట్ చూపించడం 5 seconds, అది టై అని పడిపోతుంది. అంత అరుపు ఎలా అంటే ఆ పై నుంచి అరిచినప్పుడు రేంజ్ నుంచి ఆ పడిపోతున్నప్పుడు లో డ్రాప్ అయిపోతుంటుంది. ఒకసారి అరవండి, లో అయిపోవాలి వాయిస్. మళ్ళీ ఆ పడిపోయిన ఢబ్ అబ్రాప్ట్ గా ఆగిపోవాలి. ఆ పడిపోయిన ఢబ్ అనే శబ్దాన్ని, అది కూడా జట్కా మనకి వాయిస్ లో రావాలి. ఏడుపు సింకులో ఏడవాలి. ఇప్పుడు అని ఏడుస్తారు వాళ్ళు, నేను కూడా అని ఏడవాలి. నేను నడవదు. వాళ్ళ మూమెంట్ కి తగ్గట్టు నా వాయిస్ వాళ్ళ బాడీకి మూవ్ అవ్వాలి. సో అట్లా ఉంటుంది. చాలా కష్టం, బట్ ఇష్టం, చాలా ఇష్టం. ఆ ఇష్టం ముందు ఇది కష్టం అనిపించదు. మేము విన్న తర్వాత నా వాయిస్ నేనే చెప్పాను. సూపర్. ఎప్పుడన్నా డబ్బింగ్ చెప్పి వస్తున్నప్పుడు వేరే ఆర్టిస్ట్
ఈమె డబ్బింగ్ చెప్పిద్ది దీనికి అని అప్రిషియేషన్ చేసిన రోజులు ఉన్నాయా మీకు అలా ఏమన్నా? ఎప్పుడు ఉండదు. బన్నీ గారు ఒకటి చెప్పారు బన్నీ గారు ఒక్కరే వేదం సినిమాకి. వేదం సినిమాకి. అండ్ నెక్స్ట్ నాకు మాలా పార్వతి గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కేరళ. బెంగళూరు. ఆవిడ ఆ గేమ్ ఓవర్ అనే సినిమాలో ఆవిడకి డబ్బింగ్ చెప్పాను. ఆవిడ చాలా ఇష్టంగా యాక్ట్ చేశారట. అది ఫస్ట్ సినిమా అట ఆవిడకి. నాకు బాగా తెలుసా? షీ లైక్స్ మీ సో మచ్. ఓకే ఆవిడ ఇప్పటికీ టచ్ లో ఉంటారు. ఓకే ఆవిడ టక్ జగదీష్ చేసినప్పుడు ఆ సీన్స్ అన్ని ఆవిడకి ముందే పంపారు స్క్రిప్ట్ చదువుకోమని చెప్పి. ఆ సీన్స్ అన్ని నాకు పంపించి ఈ డైలాగ్స్ ఎట్లా చెప్పాలి, మీరు లైన్స్ నాకు రికార్డ్ చేసి ఆడియో పంపండి, నేను అట్లా ప్రాక్టీస్ చేస్తాను, డబ్బింగ్ మీరే చెప్పాలి కాబట్టి. ఆ డబ్బింగ్ నేను చెప్పలేదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను, బట్ ఏం జరిగిందో తెలియదు. ఆవిడే వచ్చి చెప్పుకున్నారు, తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఆవిడ అడిగారు, అంత కాంటాక్ట్లో ఇప్పటికి కూడా బాగున్నారా ఆవిడ. వండర్ఫుల్ పర్సన్. ఆవిడ ఆ సినిమా డబ్బింగ్ చెప్పినప్పుడు ఆవిడ ఫోన్ నెంబర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఆవిడ చేసి నేను చాలా వరి అయ్యాను, ఎవరు ఎలా చెప్తారో ఏంటో అనుకున్నాను, బట్ నేనే ఏడ్చేశాను ఆ ఎమోషన్కి, మీరు చాలా బాగా చెప్పారని. ఆ రోజు నుంచి రెగ్యులర్గా దాదాపుగా కాంటాక్ట్లో ఉంటారు ఆవిడ. ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్స్ వచ్చినా మనం ఎంత బాగా చెప్పినా కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ కూడా కామన్. సో మనం కొన్ని క్యారెక్టర్స్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలని తీసేస్తారు, వేరే వాళ్ళతో చెప్పించేసుకుంటారు. లేకపోతే రేపు శ్రీవల్లి గారు మీరు డబ్బింగ్కి రావాలని నైట్కి నైటే మార్చేస్తారు, మీరు అక్కర్లేదండి మీ వాయిస్ ఇంక్ అవ్వట్లేదు వేరే వాళ్ళని పెట్టేశామని. ఇలాంటి సందర్భాలు బాగా ఎదురయ్యాయి ఈ 25 yearsలో. చాలా. స్టాలిన్ సినిమాలో ఖుష్బు గారికి చెప్పేశా, సినిమా అంతా చెప్పేశా. ఓకే. అది ఇంకా అసలు నేను కొత్తగా అప్పుడు కార్డ్ తీసుకున్న కొత్త, అసలు ఆ ఆపర్చునిటీకే నేను అసలు హైట్స్లో ఉన్నాను. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. అది ఇంకా నెక్స్ట్ హాఫ్ ఫినిష్ చేయాలి అని చెప్పేసి మర్నాడు మార్నింగ్ సేమ్ ఇప్పుడు మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్, మీరు చూసి చెప్పిన నేను అదే షాక్ అయ్యా. రెడీ అయిపోతున్నా, ఇంకా బయలుదేరటమే. మా ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి, అమ్మా లేదు క్యాన్సిల్ అయింది, తర్వాత 2-3 రోజుల్లో చెప్తాను అన్నారు. 2-3 రోజులు అయిపోయింది, వారం అయింది, 10 అయింది, నాకు ఫోన్ రావట్లేదు. నాకేమో ఎక్సైట్మెంట్, చెప్పాలి కదా నెక్స్ట్ చెప్పాలి కదా అని. ఏమైంది అంటే సరిత గారు వచ్చి చెప్పేశారు. ఏంటి అంటే చిరంజీవి గారు చెప్పారు, ఆవిడతో చెప్పించండి, ఈ అమ్మాయి వాయిస్ బాడీకి సరిపోలేదు, కొంచెం యంగ్గా కనిపిస్తోంది అని చెప్పి. బాగా ఏడ్చాను, చాలా ఏడిస్తే అప్పుడు మా ఇన్ఛార్జ్గా నన్ను కన్సోల్ చేసింది. అది ఇప్పటికీ ఎప్పుడైనా వాయిస్ రిజెక్ట్ అయితే నేను అదే గుర్తు చేసుకుంటాను. మళ్ళీ అన్ఫార్చునేట్లీ ఆయన ఈ మధ్య పోయారు, కాంచన్ బాబు గారు. ఆయన ఎప్పుడు నేను లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఆయన నుండి నువ్వు కాకపోతే నీ తర్వాత ఎవరు, సరిత గారి తర్వాత ఎవరు లేరు, నువ్వు ఎందుకంత ఫీల్ అవుతావు, ఇప్పుడు ఆవిడ చెప్పలేదనుకో మళ్ళీ నువ్వే కదా చెప్తావు, సో నువ్వు అట్లా ఎప్పుడు అనుకోవద్దు, ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయని చెప్పేసి ఆయన అట్లాగా చెప్పారు. ఓకే. అండ్ ఆ సేమ్ మళ్ళీ ఇంకొక సినిమా సినిమా అండి. ఓకే. సింహ అయితే పెద్ద కామెడీ. అది సినిమా మొత్తం చెప్పేశాను, క్లైమాక్స్ ఒక్కటి చెప్పాలి. ఎవరికి చెప్పారు? కేఆర్ విజయ్ గారికి. క్లైమాక్స్ చెప్పాలి. సరే చెప్పకపోతే ఏదో అయిపోయింది, నాకు అసలు మైండ్ నుంచి కూడా వెళ్ళిపోయింది. నేను చెప్పేశాను సినిమా అంతా అని అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా సినిమా రిలీజ్ అయినప్పుడు, అసలు చూడండి నా వాయిస్ మీరు అని చెప్పేసి 5-6 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళా సినిమాకి. తీరని ఆ వాయిస్ కాదు, వేరే ఎవరి వాయిస్ నాకు తెలియదు, నా వాయిస్ మార్చినట్టు. ఓకే. ఇదేంట్రా, నీ వాయిస్ లాగా లేనే లేదా, ఏం చెప్తా, నా వాయిస్ మార్చేసారని పరుగు పోద్ది, మరీ పట్టుకొని తీసుకెళ్ళాగా. అదేలే మైక్లో చేంజ్ ఉంటుంది వాయిస్, అది నా వాయిస్ అని చెప్పా. ఇప్పటివరకు వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం నాది కాదని చెప్పి, ఇప్పుడు మీ ద్వారా బయటకు వచ్చేసింది. అలా చాలా జరిగాయి. ఓకే. ఇండస్ట్రీలో ఎక్కువ అబద్ధాలు చెప్తేనే ఎక్కువ రోజులు సస్టైన్ అవుతాం, ఎక్కువ రోజులు నిలబడతాం. నిజాలు చెప్తే చాలా తక్కువ రోజులే ఉంటాం. బట్ శ్రీవల్లి గారికి అబ్జల్యూట్లీ నాలాంటిదే, అన్ని నిజాలే చెప్తున్నాను రోషన్ గారు. అదే ఇబ్బంది, ఉన్నది మొహం మీద చెప్పేసి వచ్చేయటం, చీవాట్లైనా తినొచ్చేయటం, చీవాట్లైనా పెట్టొచ్చేయటం, టైంకి ఆన్ టైం. బట్ అది ఏ రోజుకైనా మంచిది, మనం హ్యాపీగా ఉంటాం ఫైనలీ. మనం అంటే అల్టిమేట్గా ఫైనల్గా మనం నిద్రపోయేటప్పుడు గుండెలు మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతాం, గిల్టీ ఫీల్ అవ్వం. ఇంకేంటి మీ డ్రీమ్స్ ఏంటి అసలుకి? డ్రీమ్స్ అంటే 2 డ్రీమ్స్ అమ్మరోలు చేయాలా? అమ్మరోలు ఇప్పుడు మీరు చెప్పాక ఇప్పుడు డ్రీమ్ స్టార్ట్ అయింది. మరి నాకు యాక్చువల్లీ ఒకటే డ్రీమ్ ఉండేది, మీరు 2ది మొదలెట్టారు. మీకు ఎవరు చెప్పాలి డబ్బింగ్ మీరు బిజీ అయిపోతే? నేనే చెప్పుకుంటా. అమ్మో అసలు అవకాశం ఎవరికి ఇవ్వను. నాకు అడిగారు యాక్చువల్లీ కొన్ని 2-3, కానీ ఏమో నాకు బాగుంది, డబ్బింగ్ బాగుంది. యాక్టింగ్ అంటే ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడున్న అట్మాస్ఫియర్ వేరు యాక్టింగ్లో ఉండే. అప్పుడు మేమంటే ఒక ఫ్యామిలీ లాగే ఉండేది, పిక్నిక్ వెళ్తున్నట్టు. బట్ ఇప్పుడు టర్మ్స్ అన్ని మారిపోయాయి కొంచెం, అలా నేను మింగిల్ కాలేను. ఓకే. అది మెయిన్ నా ప్రాబ్లం. ఏంటది, కృష్ణమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఆల్మోస్ట్ ఆవిడకి పవిత్ర లోకేష్ గారు సినిమా త్రూ అవుట్ కనిపిస్తారు, కానీ ఆవిడకి మొత్తానికి 5-6 డైలాగులు మించుండు. మీరే కదా పవిత్ర లోకేష్? ఆవిడకి నేనే చెప్పా, అందులో ఎక్కువ డైలాగులు ఉండవు కాబట్టి 2 డైలాగులే చెప్పేయండి. ఆమె మళ్ళీ ఇది రాని రోజుల్లో చెప్పాను ఆవిడకి. ఫుల్ ఎంత అంటే అసలు ఆ మూవీ, అతను కప్పు గెలుచుకొని వస్తాడు, అమ్మా నువ్వు ఎప్పుడైనా ఇలా గెలిచిన ఫీలింగ్ నీకు వచ్చిందా అంటే,
గెలిచానురా. ఎప్పుడంటే నిన్ను కన్నానే అప్పుడు. ఒకటే నొప్పులు అనుకో, కానీ చేతిలో నిన్ను చూసుకున్న తర్వాత ఆ నొప్పంతా ఎగిరిపోయింది. ఆ డైలాగ్ అది బాగుంటుంది. అది సన్ ఆఫ్ సత్యమూర్తిలో అంత రిజిస్టర్ అయ్యే డైలాగ్స్ ఏమి ఉండవు, అక్కడక్కడ కనిపిస్తారు. బట్ త్రూఅవుట్ సినిమా కనిపిస్తారు. అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా కానీ అమ్మగానే ఉంచుతున్నారు సినిమాల్లో కూడా. అమ్మని అమ్మగానే ఉంచుతున్నారు. 4 డైలాగ్ అది కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా భోంచేయి, ఏం వంట కావాలి, కూర ఏం కావాలి, ఇది ఫిక్స్ అండి. ఇది ఏంటో నాకు అర్థం కాదు. ఇంట్లోనూ అడిగి, బయట వచ్చి అడిగి, లొకేషన్ లో అడిగి, ఇంటికి ఎవరైనా వస్తే అడిగి, ఎందుకు అట్లా? మాకే వై మీ ట్రై సమ్వన్ ఎల్స్. అట్లా ఏదన్నా పర్మనెంట్ మా పేరెంట్ లాగా ఇచ్చేస్తారు. తండ్రి పెడదామంటారు ఇవన్నీ. పెట్టాలండి మరి, ఆడవాళ్ళు సమానంగా కష్టపడుతున్నప్పుడు మగవాళ్ళకి కూడా ఎందుకు అంటే ఇవ్వకూడదు. సూపర్. మీరు ఒకవేళ మదర్ రోల్ చేస్తే మీకు ఎవరికి మదర్ గా చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంటుంది? అలా లేదు, మీరే ఇందాక నాకు అది క్రియేట్ చేశారు. రమ్యకృష్ణ గారు అన్నారు కదా, సో ఆ హైప్, ఆ లెవెల్, ఆ గ్రిప్ క్యారెక్టర్స్ చాలా డామినేటింగ్ ఇన్ ది సెన్స్ చాలా ఎలిగెంట్ గా ఉండే క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. ఈ హీరోస్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడున్న వాళ్ళందరూ సూపర్ అండి, చాలా ఎవరికైనా. బట్ మదర్ ఆపర్చునిటీ వస్తే అలా చేస్తే చేస్తే అలా అంటే ఆయన అలా సెట్ చేసేసారు. మాస్ మదర్, మాస్ చేయొచ్చు. లైక్ శరణ్య గారు చూడండి, ఆవిడ ఏదైనా మీరు ఆర్నమెంట్ ఒకటి నగ పెట్టుకోవడం ఎందులో చూసారు. ఒరిజినల్ గా చూడండి ఆవిడ ఎలా ఉంటారు, చాలా అందంగా రెడీ అవుతారు, చక్కగా పూలు పెట్టుకుంటారు, నగలు వేసుకుంటారు, మంచి చీర, డీసెంట్. ఆవిడ ఎంత, అదే చూడండి ఇప్పుడు మామూలు క్యారెక్టర్స్ చూడండి, మెడలో ఒక గొలుసు కూడా ఆవిడకు ఉండదు, అయినా ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ క్యారెక్టర్ అది చాలా బాగుంది. అలాంటి క్యారెక్టర్స్ చేయాలి మీరు. చేయాలి. బాగా ఇష్టమైన హీరో ఎవరు మీకు? నాకు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్కి అమ్మ క్యారెక్టర్ వస్తే కళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కదా. కలిసారు ఎప్పుడన్నా? లేదు. ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు 25 నుంచి, ఏ యాక్టర్ని కలవలేదు? ఎవరిని కలవాలని కూడా ఎప్పుడు అనిపించలా. మేబీ నాకు కొంచెం ఈగో ఉందనిపిస్తుంది. చాలా మంది ఆర్టిస్టులని చూస్తూ ఉంటాము డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు, వీళ్ళు నాకు అనిపించదు కూడా వాళ్ళతో ఒక ఫోటో దిగుదాము, మనంది నేను ఆర్టిస్ట్నే కదా అనిపిస్తుంది. అదొక డిఫరెంట్ జబ్బు అని నేను పరిగణిస్తూ ఉంటాను. నేను ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాను. దీనికి ఏం పేరు పెడతావు? దీనికి మామూలుగా అయితే అందరూ పొగరంటారు, నేను ఎందుకులే, ఏముంది చూస్తాం కదా. మీరు ముంబైలో చూడండి, జనరల్ గా వీళ్ళు వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద పట్టించుకోరు, అందరూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు, అంతేమీ వాళ్ళకి సర్ప్రైజింగ్ గా అనిపించదు. ఇక్కడైతే మనోళ్ళు ఇప్పుడే జూ నుంచి కొత్త జంతువు దిగి చూడండిరా అన్నట్టుగా ఎగబడతారు మనోళ్ళు. వీళ్ళు కామన్ పీపులే, డిఫరెన్స్ ఏంటంటే స్క్రీన్ లో వాళ్ళకి అనిపిస్తారు. వాళ్ళకు ఉంటుంది కదా, నలుగురు ఐడెంటిఫై చేసి ఫోటోస్ తీసుకుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ముందు. అది అన్కంట్రోల్డ్ అయిపోతేనే ఇబ్బంది అనిపిస్తుంది. వీళ్ళ ఎక్సైట్మెంట్ వీళ్ళకి ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకొకటి ఆర్టిస్ట్ గా నేను కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, మన ప్రైవసీ లైఫ్ మనకు ఉండదు రోషన్ గారు. ఈవెన్ ఇప్పుడు మీరు ఇంత పాపులర్, మీరు ఫ్రీగా ఎక్కడికైనా రిలాక్స్డ్ గా తిరగలుగుతారా? కాన్షియస్ గానే వెళ్ళి గబగబా వైండప్ చేసుకుని వచ్చేస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఆ ప్రైవసీ మిస్ అయిపోతాం. నాకు అది ఇష్టం ఉండదు. నా ప్రైవసీ, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చినట్టు నేను వెళ్ళాలి, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. సో అది బాగా ప్రిఫర్ చేస్తాను. అమ్మరోల్స్ చేస్తారా చేయరు? ఎందుకు? ఇదిగో ఇలా మీరు అమ్మరోల్స్ సరే ఓకే ఫైన్, ఈ తర్వాత వస్తే ఖచ్చితంగా రోషన్ గారి కోసం చేస్తాను. సూపర్. మీరే ప్లాన్ చేయండి, మీకే అమ్మగా చేస్తా. డెఫినెట్ గా మనమే చేద్దాం. మనకు ఒకళ్ళ అవకాశం ఏంటి, మనమే అవకాశం క్రియేట్ చేసుకుందాం. డెఫినెట్ గా. సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను అనిపించింది నాకు కూడా. ఎందుకంటే కల్మషం లేని ఒక మనిషి నా ముందు కూర్చొని కల్మషం లేకుండా మాట్లాడుతూ థాంక్స్ సో మచ్. నాలా ఉండే వ్యక్తి నేను నా ముందు చూసుకుంటున్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఉందాం రోషన్ గారు, చాలా హ్యాపీగా ఉందాం. ఇట్లానే ఉందాం, ఇట్లా ఉంటేనే బాగుంటుంది కూడా. మనం అలా ఉండి కూడా మనం బాధపడతాం, అది మన స్టైల్ కాదు. దేవుడు ఒక్కసారి ఈ జన్మ ఇచ్చాడు, అంతే. హైబ్రిడ్ పిల్ల టైప్ లో మనం, హైబ్రిడ్ మాట ఒక్కటే పీస్, మనం ఇట్లాగే ఉండాలి. సూపర్. నిజంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం
ఇంకా మంచి మూవీస్ డబ్బింగ్ చెప్పాలి, మంచి నేమ్ రావాలి. అండ్ శ్రీవల్లి గారు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రికగ్నిషన్ వచ్చి మంచి అవార్డ్స్ రావాలి, థ్యాంక్ యూ మంచి రివార్డ్స్ రావాలి, సో మచ్. మంచి చెక్కులు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఇంటర్వ్యూస్ మీకు చూశాను, నాకు చాలా నచ్చుతుంది. మీరు చాలా పిక్కీగా చేస్తారు, మామూలుగా జనరల్గా అలాగా చేసారు, చాలా సెలెక్టివ్గా చేస్తారు. ఎస్పెషల్లీ వాసుకి గారి ఇంటర్వ్యూ అయితే నాకు చాలా నచ్చిన ఇంటర్వ్యూ అది. థ్యాంక్ యూ. నేను ఓపిక్గా నేను అసలు అంత చాలా పెద్ద లెంతీ ఇంటర్వ్యూ అది, అవును, చాలా 2 టైం, hours 2 దాకా hours, మోర్ ఉంటుంది. దెన్ 2 hours. నేను అది మొత్తం చూశాను, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దవే మా ఇంట్లో నా బ్రదరు లేకపోతే నా చుట్టాలు ఎవరో అలా చూసినట్టు ఉంటుంది తప్ప కాన్షియస్ అయ్యేలాగా మీరు చేయరు. థ్యాంక్ యూ మీరు ఆ సో కంఫర్ట్ మచ్. ఇచ్చేస్తున్నారు ఫస్ట్. ఐ అప్రిషియేట్ దట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి అమ్మ క్యారెక్టర్లకి ప్రాణం పోయాలి, మా అందరికి కూడా ఇంకా మంచి మంచి రోల్స్ లో కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ టు యూ టూ.